మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మహేశ్వరి పరమేశ్వరి పతాకంపై టి సుబ్బరామిరెడ్డి భారీ బడ్జెట్ తో స్టేట్ రౌడీ సినిమా తీశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బాగోలేదంటూ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా పోయిందంటూ ఎవరో వచ్చి అల్లు రామలింగయ్య గారికి చెప్పారు. దీంతో ఆయన స్టేట్ రౌడీ పోయిందంట అంటూ సెట్స్ లో ప్రచారం చేశారు. దీనికి చిరంజీవి గారు ఎంతో బాధపడ్డారంట. ఏంటి మావయ్య మీరు కూడా అలాగే అంటున్నారంటూ అడిగారంట. సరిగ్గా అప్పుడే ఆ చిత్ర నిర్మాతలు చిరంజీవి దగ్గరకు వచ్చి స్టేట్ రౌడీ మొదటి వారం వసూళ్లు భారీగా వచ్చాయంటూ వివరాలన్నీ చెప్పారంట. దీంతో చిరంజీవి హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత చిరంజీవి కోపంగా అల్లు రామలింగయ్య వైపు చూడగా, నాకేం తెలుసు, ఎవరో చెప్పారు, నేను అదే చెప్పాను, అంతేకాని దాని గురించి నాకేం తెలియదని అల్లు రామలింగయ్య అన్నారు. దీని తర్వాత సామాజిక మాధ్యమాల్లో మరో అభిమాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధృవ సినిమా మంచి హిట్ అయిందని, అయితే ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ సరైన ప్రమోషన్స్ నిర్వహించకుండా సినిమా హిట్ స్టేటస్ ని తగ్గించాడనే అభిప్రాయాన్ని ఒక నెటిజన్ చెప్పాడు. మెగా హీరోలను అల్లు కుటుంబ సభ్యులు తొక్కేలనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో కూడా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య యుద్ధం ఆగేలా లేదని పుష్ప 2 సినిమాను ఫ్లాప్ చేసేందుకు మెగా అభిమానులు ప్రయత్నిస్తున్నారంటున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.